టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినీ కెరీర్ను పక్కన పెట్టి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నష్టాల గురించి ఆలోచించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పోరాడి ప్రభుత్వాన్ని చర్యలు తీసుకునేలా చేశారు. దివ్యాంగుల కోసం జనసేన పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. యువత, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తన సమయాన్ని అంకితం చేయడం ఆయన త్యాగాన్ని స్పష్టంగా సూచిస్తోంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు బాధపడినా వారి కోసం నిలబడి పోరాడే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎదిగారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా పీఎం మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీని స్థాపించి నేడు 11 సంవత్సరాలు పూర్తవుతోంది. వారికి ఇవే నా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ నిజంగా గ్రేట్ లీడర్. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నాకు అనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు దేశవ్యాప్తంగా పొగుడుతుందంటే నిజంగానే గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోడీ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.